సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, రీసెంట్గా సెబీ ఒక స్కామ్కి సంబంధించి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కొన్ని కంపెనీల్లో సిఇఓలని, ఎండీలని డైరెక్టర్లుగా చెప్పుకుంటూ కొంతమంది కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు, ఫైనాన్షియల్ స్కామ్స్కి పాల్పడుతున్నారు అంటూ కూడా సెబీ చెప్పడం జరిగింది. అదేదో బాస్ స్కామ్ అంట. ఏంటి అసలు ఈ బాస్ స్కామ్ అంటే? ఈ బాస్ స్కామ్లో జరుగుతున్న ఆర్థిక నేరాలు ఏంటి అసలు? దీనికి సంబంధించి గైడ్ లైన్స్, జాగ్రత్తగా ఉండాలని సెబీ ఏం చెప్పింది? సో బాస్ స్కామ్ అంటే పేరులోనే ఉంది. సీనియర్ మేనేజ్మెంట్ పేరు చెప్పుకొని సిఇఓలు కావచ్చు, సిఎఫ్ఓలు కావచ్చు, సీనియర్ జనరల్ మేనేజర్లు కానివ్వండి, ఆర్ అదర్ ఎగ్జిక్యూటివ్స్ పేరు చెప్పుకొని ఏంటంటే ఫైనాన్స్ టీమ్కి అర్జెంటుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి ప్రెషర్ పెట్టి స్కామ్ చేస్తూ ఉన్నారు ఫ్రాడ్స్టర్స్. సో ఇది క్వైట్ ఎ ఫ్యూ లిస్టెడ్ కంపెనీస్లో జరిగింది. ఈ విషయం సెబీకి తెలిసింది. ఎందుకంటే ఇది మీరు పెద్ద కంపెనీస్లో ఏంటి, లిస్టెడ్ కంపెనీలు ఏంటంటే సో మెనీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఉంటాయి, గ్రూప్ కంపెనీస్ ఉంటాయి, గ్రూప్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అండ్ బ్రాంచెస్ ఉంటాయి. ఫైనాన్స్ టీమ్ ఎక్కడో కూర్చుంటుంది, గ్రూప్ కంపెనీస్ హెడ్స్ ఎక్కడో కూర్చుంటారు, సీనియర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒకరిద్దరు కాదు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, వాళ్ళ డీటెయిల్స్ పెట్టుకొని వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ప్రెషర్ చేసి డబ్బులు ఇది డీప్ ఫేక్ కూడా చేస్తూ ఉన్నారు. వాయిస్ కాల్స్ సేమ్ వాళ్ళలాగే మాట్లాడతారు, మీ బాస్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, గంభీరంగా, బాగా పెద్దరికంగా, మంచి అథారిటీ వాయిస్ తో మాట్లాడతారు. అండ్ ఈమెయిల్ స్పూఫింగ్ కూడా జరుగుతుంది. ఇంకోటి ఈమెయిల్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చినట్టు మెయిల్ వస్తుంది. మీకు అంత స్ట్రాంగ్గా ఉండే వరకు ఫైనాన్స్ టీం ఎక్కడో కూర్చుంటుంది వాళ్ళు. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇది వచ్చే ముందు చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్తాము, తర్వాత సెబీ ఏం చెప్పిందో చెప్తాను. రీసెంట్గా జరిగిన కొన్ని ఇట్లాంటి పెద్ద పెద్ద బాస్ స్కామ్స్ చూస్తే, ఢిల్లీలో ఒక కంపెనీని ఫ్రాడ్స్టర్స్ ఏంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పేరు చెప్పి వాట్సాప్ ఐడెంటిటీస్ ఫేక్గా క్రియేట్ చేశారు. సో అండ్ చేసి అర్జెంట్ ట్రాన్స్ఫర్ తొందర పెట్టి 7 కోట్ల రూపాయలు మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, 7 crores. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో చూద్దాం. రీసెంట్గా ఒక సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేశారు, సిఇఓ ఫోటోని పెట్టుకున్నారు, కంపెనీ సిఇఓని పెట్టి వాట్సాప్ డిస్ప్లే పిక్చర్గా పెట్టుకొని వాళ్ళ కంపెనీ అకౌంట్ని ట్రిక్ చేసి 1.2 crore రూపీస్ని మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొక స్కామ్ పెద్దది. అట్లాగే పూణేలో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి 66 లక్షలు మోసం. ఇంకొకటి మనం ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫీస్కి కూడా ఫోన్ చేసి నియర్లీ 7.8 కోట్ల రూపాయలు మోసం చేశారు. దాంతోపాటు ఇంకొక తెలంగాణలో రీసెంట్గా ఏంటంటే జరిగింది, 4.7 కోట్ల బాస్ ఫ్రాడ్ స్కామ్ జరిగింది. ఇది బియాండ్ 1 సిటీకి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇవి ఎగ్జాంపుల్స్ 3-4 చెప్పాను, పేరు తీసుకోవట్లేదు. 10 కోట్లకు తక్కువ లేదు, అంటే ఆ లెక్కన 100 కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతుంది, పెద్ద పెద్ద జరుగుతూ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఇవి చెప్పుకుంటే ఇబ్బంది పడతారు. సో అందుకే చెప్పట్లేదు. సో అందుకే బేసికలీ ఏంటంటే ఇంపర్సనేషన్ అనమాట, చేసేది ఎవరో బట్ చెప్పేది వీళ్ళు అని చెప్తున్నట్టు చేస్తూ ఉంటారు. సో ఇందులో వాయిస్, ఫోటో, రైటింగ్ స్టైల్ అన్నీ కాపీ చేస్తున్నారు. ఎందుకంటే ఏఐ వచ్చేసింది. ఏఐ ద్వారా నువ్వు ఇవన్నీ కాపీ చేసి, ఈమెయిల్ స్పూఫింగ్ అనేది పాతనే ఉంది. వాట్సాప్ నంబర్ల ద్వారా నా ఫోన్ పోయింది, ఇంకో నెంబర్తో చేస్తున్నాను, నాకు డబ్బులు పంపు, ఈ కంపెనీకి పంపు అని. సో దీనివల్ల సెబీ ఎందుకు ఇచ్చిందంటే, ప్రధానంగా లిస్టెడ్ కంపెనీస్, రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైనా సరే, ఫైనాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇవి ఎక్కువ స్కామ్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని సెబీ ఒక డైరెక్టివ్ ఇచ్చింది. దాంతోపాటు అఫీషియల్ లుకింగ్ కమ్యూనికేషన్ ఉన్నంత మాత్రాన జస్ట్ పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకండి ఇఫ్ ఇట్ ఈస్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్. రెగ్యులర్గా జరుగుతున్న ట్రాన్సాక్షన్ మీకు తెలుసు, 1-2 సార్లు చెక్ చేసుకోండి పెద్ద ట్రాన్సాక్షన్స్ అని చెప్పింది. ఈ స్కామ్ ఏంటంటే మొదలు సిఇఓ ఆర్ ఎండి మెసేజ్తో ఏంటంటే ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయమని ప్రెషర్ పెడతారు. నెక్స్ట్ 5 మినిట్స్కి ఇంకో మెయిల్ వస్తుంది, 10 మినిట్స్కి ఇంకో మెయిల్ వస్తుంది. నిన్ను ఆ అకౌంటెంట్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తాడో అతను ఆలోచించుకోకుండా తన బాస్ను గ్యాప్ లేకుండా, అంత టైం ఇవ్వకుండా ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టడం వల్ల ఏంటంటే డబ్బులు పొడగొట్టుకుంటూ ఉంటారు. సో కొన్ని థింగ్స్ ఏంటంటే ఇవి కేవలం లాస్ట్ 20 రోజుల్లో
20 రోజుల్లో 300 పైగా కేసులు తెలంగాణ సైబర్ బ్యూరో లింక్డ్ రిపోర్ట్ ద్వారా 300 కేసులు ఓన్లీ తెలంగాణలో వచ్చాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి. సో నియర్లీ 3-4 కోట్లు ఒక్కొక్క కంపెనీకి పోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని చెక్ లిస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే జనరల్గా అవేర్నెస్ కోసం తెలుసుకోవాల్సిన విషయం, ఎప్పుడైనా సరే అర్జెంట్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తే మళ్ళీ డైరెక్ట్ కాల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి కాకపోతే ఇంకొకరికి ఫోన్ చేయండి, బట్ కన్ఫర్మ్ చేసుకోండి అర్జెంట్ అని చెప్తే. వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ టీమ్స్ మెసేజ్ ఏవైతే ఉంటాయో యాప్స్ ఉంటాయో ఫండ్ ట్రాన్స్ఫర్ దాని మీద చూసి చేయకూడదు మళ్ళీ ఒకసారి 1-2 సార్లు, ఎందుకంటే వాటి యాక్సెస్ పొడగొట్టుకోవచ్చు. దెన్ అన్నోన్ జిప్ ఫైల్ కానీ ఇట్లాంటి ఫైల్స్ వచ్చినా కానీ 1-2 సార్లు ఆలోచించాలి. అండ్ వర్క్ కంప్యూటర్స్లో వాట్సాప్ వెబ్ లాంటివి ఓపెన్ చేస్తే మాత్రం ఎప్పటికప్పుడు లాగౌట్ ఏపీకే ఫైల్స్ అంటే కూడా మనకు వాట్సాప్ అవి వస్తాయి. అండ్ బాసులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు నువ్వు లాగిన్ చేస్తావు ఇది వాట్సాప్ వెబ్ ద్వారా, ఇది అర్జెంట్ అవసరం లేదన్న ఫైల్ ఆక్యుపై చేయడానికి, అది అలా వదిలేస్తే మిస్యూజ్ చేయడానికి చాలా అవకాశం ఉన్నాయి. ఎప్పుడు వేరే వాళ్ళ కంప్యూటర్లో మీరు చేస్తే లాగౌట్ చేయడం ఉత్తమం. 1 నిమిషం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ప్లీజ్ లాగౌట్. సో అట్లాగే ఫైనాన్స్ అప్రూవల్ కోసం మాత్రం ఇది చెక్ ఇన్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ ఫాలో కావాలి. 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి, మల్టీ లెవెల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఏంటంటే ఈ బాస్ స్కామ్స్ జరగవు. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీలో అందరి డబ్బులు ఇన్వెస్టర్స్ డబ్బులు కాబట్టి సెబీ భయపడతా ఉంది. సో ఎమర్జెన్సీ పేమెంట్ రిక్వెస్ట్ వస్తే మాత్రం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి అది ఫేకా రియలా. రియల్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటే, నిజమైన సీఈఓ నుంచి వచ్చింది అనుకోండి మేబీ మోస్ట్ ప్రాబ్లీ డైరెక్ట్ మీకు చేయరు, మీ బాస్కి చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం బాస్ ద్వారా మీ చైన్ ఆఫ్ కమాండ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మంచిది. అన్యూజువల్ ఏదైనా వస్తే కష్టం. బాస్ క్యాంప్ అనేది దాంతో హ్యాకర్స్ కంపెనీస్లని ఎక్కువగా మోసం చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ లేయర్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. అదే చిన్న కంపెనీలో ఉందనుకోండి టక్కున అకౌంటెంట్ బాస్కి ఓనర్కి ఫోన్ చేస్తాడు, అక్కడ స్కామ్ చేయడం కష్టం. ఎందుకంటే లెవెల్ 1-2 ఉంటాయి, పెద్దగా ఉండదు. బట్ లిస్టెడ్ కంపెనీలో ఏంటి, అకౌంటెంట్ నుంచి సీనియర్ మేనేజ్ మధ్యలో 10 మంది ఉంటారు. సో అక్కడ ఫ్రాడ్స్టర్స్కి ట్రిక్ చేయడము, స్కామ్ చేయడము ఈజీ అయిపోయింది. సో అందుకే బాస్ స్కామ్ అనేది కొత్త సెబీ హెచ్చరించింది. సో సీఈఓ పేరుతో మెయిల్స్ ఏమైనా అర్జెంట్ రిక్వెస్ట్ వస్తే 1-2 సార్లు ఆలోచించుకోండి, లేకపోతే మీ కంపెనీకి మీకే మీ ఉద్యోగానికి ఎసరపడుతుంది, మీ కంపెనీకి నష్టం జరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో రీసెంట్గా తెర మీదకి వచ్చిన బాస్ స్కామ్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి, దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏ విధంగా దూరంగా ఉండాలి, అదేవిధంగా ఇప్పటి వరకు అసలు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు ఎన్ని కోట్ల రూపాయలు బయటకు వెళ్ళాయి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్.